నమస్కారం. మీ విజయ్ కుమార్ గంట. చాలా విషయాలు మనకి పెద్దలు చెప్తూ ఉంటారు. చెద్దన్నం తింటే ఆరోగ్యానికి మంచిదని. దీనికి అనేక కారణాలు ఉండొచ్చు. సాధారణంగా ఇంట్లో అన్నం తినటానికి కొంచెం ముందుగానే వండుతారు. ఎందుకంటే వేడి వేడి అన్నం తినటం మంచిదనేది మనకి మొదటి నుంచి ఉన్నటువంటి నమ్మకం, మన కుటుంబాల్లో ఉన్నటువంటి నమ్మకం. ఉదాహరణకి రాత్రి 8 గంటలకి మనం అన్నం వండుకొని ఆ టైంలో అన్నం తింటే రమారమి 10 నుంచి 14 గంటల వరకు అన్నం చెడిపోయే అవకాశం ఉండదు. ఒకవేళ చెడిపోతుందేమో అనే ఉద్దేశంతో ఆ ఇంటి ఇల్లాలు ఏం చేస్తుందంటే ఆ అన్నాన్ని శుభ్రంగా పచ్చిమిరపకాయలు తరిగి, ఉల్లిపాయలు తరిగి, కొత్తిమీర లాంటివి ఏమన్నా ఉంటే అవన్నీ కలిపి కాస్త కల్లుప్పు లేదో టేబుల్ సాల్ట్ వేసి కలిపి ఇంట్లో పెట్టేస్తుంది. సరే, పొద్దుటికి ఈ కలపటానికి ముందు ఆ ఇంట్లో కొంచెం పాలు వెచ్చజేసి, ఆ వెచ్చజేసినటువంటి పాలు అందుట్లో వేసి చిన్న పెరుగు చుక్క వేసి మూత పెట్టేస్తుంది. పొద్దుటనే లేచేటప్పటికల్లా ఈ చెద్దన్నంతో పాటు ఈ పాలు వేసినటువంటి పెరుగు చుక్క తోడుకొని పోయి పెరుగన్నం అవుతుంది. దీనికి అమ్మ కొంచెం తాలింపు వేసి, మనకి ఉప్పు వేసి, ఏదో ఇంట్లో ఉన్నటువంటి ఆవకాయ పచ్చడి లేదా ఎక్కువగా పండుమిర్చి పచ్చడి వేసి పెడుతుంది. హాయిగా తినేసేవాళ్ళం ఒకప్పుడు. కానీ ఇప్పుడు చద్దన్నం తినటం అంటే చాలా యాక్ట్ అన్నట్టుగా బిహేవ్ చేస్తాం ఇంట్లో చద్దన్నం తినాలంటే. ఈ మధ్య అనుకోకుండా ఒక స్టార్ హోటల్కి వెళ్ళాను. అక్కడ పెట్టినటువంటి మెనూలో చద్దన్నం అని కూడా పెట్టారు. ఇదేంట్రా బాబు, ఏం చూద్దాం అని చూస్తే చద్దన్నం ప్లేటు 350 రూపాయలు. ఎగబడి తింటున్నారు దాన్ని. చూడండి, టేస్ట్ ట్రెండ్స్